गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। परिपूर्ण भाव सिद्धांतं सन्मार्गं च प्रवर्तनम् नित्यानंद कुंडोजो सीतयार्यं गुरुं भजे। श्री उपलंचि रामयार्य जठरजनितं श्री गोंडोजु सीतयार्य चरण सेवितम् श्री पल्लकोटिलिंगमार्य अनुभव ग्रोलितम् श्रीमती ललितांब समेत समिष्टि बोधानंद उपलंचि कृष्णमूर्तार्यं सद्गुरुभ्यो नमो नमः। अस्मद्गुरु समारंभं कृष्ण सांदीप मध्यमं श्रीमहाविष्णु पर्यन्तं वंदे गुरु परंपरम्। जय बोलो सद्गुरु प्रभु महाराज की जय। కొన్ని లక్షణాల గురించి జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై। జనులార జనన మరణములను తొలగంద్రోయజాలు లక్షణయుతమై వినువారికి కనువారికి తనలా విరిగించు దీని తప్పక వింటే అప్పుడే వారాలెప్పుడు గంటే కనుక వినబోధైతే వినుటి చదివేద మీకే కనుగోన మనసైతే కనుడి పుస్తకమంతా తప్పక వింటే అప్పుడే వారాలెప్పుడు గంటే। ఆ యొక్క భాగవత కృష్ణదేశ ప్రభుల వారు ఆ యొక్క సభ లోపల సభ విజ్ఞాపన లోపల చెప్పినటువంటి లక్షణాలు జనులార జనన మరణములను తొలగంద్రోయజాలు అంటే ఈ బోధ ఎటువంటిది అని చెప్తుందంటే ఇది మన యొక్క జననము మరణం అనే ఈ యొక్క మనకి భవరోగం అని ఉన్నది కాబట్టి ఈ భవరోగాన్ని తొలగించేటటువంటి ఈ బోధ అయితే ఈ బోధ తెలవాలంటే కొన్ని లక్షణాలు ఉండాలని చెప్తున్నారు। అవి మన పెద్దలు భగవద్గీతలకి వెళ్ళి తీసుకొని చెప్పమని చెప్పారు లక్షణాల గురించి। అమానిత్వం అదంబిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం చౌచం స్థైర్యం ఆత్మా వినిగ్రహం। అమానిత్వం అదంబిత్వం అమానిత్వం అంటే తనను తాను కూడా ఎప్పుడు కూడా పొగుడుకునే స్వభావం ఉండదు। అదంబిత్వం అదంబిత్వం అంటే ఏ డంబాచారం లేకుండా అంటే తన యొక్క మనసు లోపల కూడా కుటిల బుద్ధి అనేది లేకుండా ఉండి ఇతరులకు చెప్పేటటువంటి మాట కూడా సత్యంగా ఉండాలి। మనసులో ఒకటి పెట్టుకొని బయటకు చెప్పేటటువంటి తత్వం కూడా ఉండదు। అహింస అంటే ఇతర ప్రాణులను కూడా అహింస అంటే హింస చేయకుండా ఉండాలి। అంటే హింస అంటే మనం దాన్ని పట్టుకొచ్చి పోస్తేనే హింస కాదు, మనం మాట్లాడేటటువంటి మాటలతోని కూడా మనసుకు బాధ అయితే అది కూడా హింసనే అని చెప్పారు పెద్దలు। ఆ విధంగా కూడా అట్లా హింసించేటటువంటి కూడా మాట్లాడదు। ఆచార్యోపాసనం అహింసా శాంతి రాజ్యవం శాంతి అంటే ఎప్పుడు కూడా ఓర్పు కలిగి ఉండడం తితిక్ష। హార్జవం అంటే రుజుత్వం కలిగి ఉండడం। రుజుత్వం అంటే మనం నడిచేటటువంటి మార్గము మనం ఏదైతే మాట్లాడతామో ఆ విధంగా నడవడం, మనం మాట్లాడే మాట కూడా సత్యమై అంటే మనం చెప్పేటటువంటి మాట నడిచేటటువంటి బాట అన్ని కూడా సత్యం అయి ఉండాలి। గురు మార్గం నడుస్తాం కాబట్టి అన్ని సత్యంగా ఉండాలి, చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నట్టు ఉండాలి। ఆచార్యోపాసనం అంటే ఈ ఆచార్యులు అంటే మనకు బోధించినటువంటి పెద్దలు మనం ఉపాసనం అంటే ఉప అంటే దగ్గరగా, ఆసనం అంటే కూర్చోవడం.
ఆ విధంగా ఎప్పుడు కూడా అయ్యగారు చెప్పినటువంటి మాటనే ఆ అయ్యగారి దగ్గరనే ఉన్నట్టు మనకి ఏదైతే మాట చెప్తారో అదే మాట స్మరించడమే ఆచార్యోపాసనం చేసినట్టు. ఆచార్యోపాసనం స్థైర్య ఆత్మ వినిగ్రహ. శౌచం అంటే అంతరంగంగా కానీ బాహ్యంగా కానీ శుభ్రత కలిగి ఉండడం. బాహ్యంగా అంటే పొద్దున లేస్తాం, స్నానం చేస్తాం, శుభ్రమైన అనుకుంటాం. కానీ మన లోపల మనసులో కూడా ఎలాంటి కల్మషం ఉండదు. బయట స్నానం మంచిగా చేసి లోపల అన్ని పుట్టిల బుద్ధులు ఉంటే కూడా అది అట్లా శుభ్రం అన్నది. అంతఃకరణ శుద్ధి కూడా కలిగి ఉండాలి. శౌచం. స్థైర్య అంటే మనము చలనత్వం లేకుండా ఉండాలి. స్థైర్యంగా అంటే స్థిరత్వం కలిగి ఉండాలి. చలనం అంటే ఆత్మ వినిగ్రహ అంటే ఈ మనసును నిగ్రహించాలి. ఇవన్నిటి అందు కూడా మనసు నిగ్రహించడం అనుకో ఇవన్నీ చలనం లేకుంటుంటాయి. ఇంద్రియాదేషు వైరాగ్యం అనంకార ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. ఇంద్రియార్థేషు వైరాగ్యం. ఈ వైరాగ్యం కలిగి ఉండాలి ఈ విషయాదుల పైన. విషయాదులు అంటే శబ్ద, స్పర్శ, రూపము, రసము, గంధము విషయాలు ఉన్నాయి కదా. ఈ ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క జాతి బలైపోయింది. అటువంటి 5 శబ్దాలు కూడా మన మానవునికి ఒక్కరికి ఉన్నాయి కాబట్టి ఈ విషయాల యందు వైరాగ్యం కలిగి ఉండాలి. అహంకార ఏవచ అంటే అహంకారం అనేది లేకుండా ఉండాలి. ఎప్పుడు నేను అనే భావన లేకుండా ఉండడం. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. జన్మ అంటే మనం జననం అయ్యేటప్పుడు, మృత్యు అంటే మరణించేటప్పుడు, జర అంటే ముసలితనము, వ్యాధి అంటే మనకు వ్యాధులు వచ్చినప్పుడు. వీటన్నిటప్పుడు కూడా మనకి ఎంత ఆవస్థ ఉంటుంది అనేది మనం పదే గుర్తు చేసుకొని ఆ యొక్క ఈ జన్మ రాకుండా విరక్తి చెందే కొరకు, ఆ యొక్క జనని గర్భమందు ఉన్నప్పుడు ఆ దుఃఖమే, మళ్ళా మరణం అప్పుడు దుఃఖమే, ఆ విధంగా ఉంటుంది. కాబట్టి పదే గుర్తు చేసుకొని దీని అందు విరక్తి కలిగి ఉండడం. ఆసక్తి విశ్వంగ పుత్రధార గృహాదిషు నిత్యం చ సమచిత్వత్వం ఇష్టానిష్టోపపత్తిషు. ఆసక్తి అనవిశ్వంగా. ఆసక్తి అంటేనేమో శ్రద్ధ చూపించడం.